భయం అవుతుంది, బట్ నాకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. న్యూ ఇయర్కి న్యూ లుక్ అవుద్దని అన్నిసార్లు అడిగారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ తర్వాత మిమ్మల్ని మిస్ అయిపోయి ఇవాళ ఫైనల్గా మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాం. ప్రయోగం చేసుకుంటా. సో ఈరోజు ఏంటి అని అంటే, లైఫ్లో ఎప్పుడు ట్రిమ్మర్ పట్టని నేను అండ్ లైఫ్లో ఎప్పుడు ఏమంటారు పర్సనల్గా ట్రిమ్ చేసుకొని రాహుల్ ఇద్దరం కలిసి కాదు, తను అక్కడ కూర్చుంటాడు. ద స్టైలిస్ట్ నిఖితా ఈస్ గోయింగ్ టు కట్ రాహుల్స్ బియర్డ్ అండ్ హెయిర్. భయం అవుతుంది, బట్ నాకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నాకు నేను హెయిర్ కట్ చేసుకునేదాన్ని చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ లైక్ ఫార్మసీ చదివేటప్పుడు, అండ్ మా ఫ్రెండ్స్ కూడా చేసేదాన్ని అనమాట. సో నా హెయిర్ కట్ అనేది చాలా పాపులర్ మా కాలేజ్లో. హిడెన్ టాలెంట్ ఇంకా హిడెన్గా ఉంచాల్సిన అవసరం లేదు, బయట ప్రపంచానికి తెలియాలి. సో కమ్ ఆన్, లెట్స్ డూ హిస్ హెయిర్. నాకు గన్ ఇస్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. సో లేదు, న్యూ ఇయర్ కి న్యూ లుక్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. న్యూ ఇయర్ కి నాది కూడా న్యూ టాలెంట్ అన్లాక్ అవ్వబోతుంది. సో రాహుల్ హెయిర్ కటింగ్ చేసి ట్రిమ్మింగ్. సో రెడీ అయిపోదామా? నాతో వచ్చేదెవరు? అమ్మాయిలకైతే నేను ఇప్పటిదాకా చాలా మందికి చేసిన, కానీ అబ్బాయిలకి నేను ఇప్పటిదాకా చేయలేదు. అది రాహుల్ మీద ప్రయోగం కాబోతుంది ఇప్పుడు. రాహుల్ యూజువల్గా 15 days లేదా 1 monthకి ఒకసారి హెయిర్ గ్రూమింగ్ చేయించుకునేటోడు. ఇంకా అప్పుడైతే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఉన్నట్టే ఉంటుండే. సర్లే పని మన చేతిలో తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయినా. పెట్టడం అయితే వచ్చింది ఫ్రేమ్స్. నేను ఎట్లాంటి దాన్ని అని అంటే 10 రూపాయలు సేవ్ చేద్దామని చెప్పేసి 100 రూపాయలు ఖర్చు పెట్టే బ్యాచ్ అన్నమాట. సో కటింగ్లో సేవ్ చేద్దామని ట్రిమ్మర్ మీద పైసలన్నీ తగిలెట్టేసి వేస్ట్ చేసేసా. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్కి భంగం కలగకుండా పిల్లకైతే వేసేస్తున్నా. యాక్చువల్గా నా మైండ్లో ఉన్న రెఫరెన్స్ ఇదనమాట. ఎమిలీ ఇన్ ప్యారిస్ సిరీస్లో ఆల్ఫీగాడి హెయిర్ స్టైల్ నాకు చాలా నీట్గా అనిపించింది. అండ్ రాహుల్కి ఎగ్జాక్ట్గా అలానే చేద్దామని అనుకున్నా. కంప్లీట్గా షార్ట్ అండ్ ట్రిమ్డ్ లుక్ ఇద్దామని. కానీ నాకు ఆ ట్రిమ్మర్ ఐడియా లేక ఏ బ్లేడ్ ఎంత హెయిర్ కట్ చేస్తుందో తెలియదు, కానీ పని అయితే మొదలు పెట్టేసా. సో బియర్డ్ ట్రిమ్ చేసేటప్పుడు మెన్స్కి యాడమ్ యాపిల్కి పైన 1 or 2 fingers పైనుంచి బియర్డ్ అనేది నీట్గా ట్రిమ్ చేయాలని ఎక్కడో వీడియోలో చూశాను. సో ఆ యాడమ్ యాపిల్ కోసం వెతుకుతున్నాను నేను. అండ్ ఫైనల్గా శంకుస్థాపన వేసిన పని అయితే అయిపోయింది. హెయిర్ కట్ అయిపోయింది, బియర్డ్ ట్రిమ్మింగ్ అయిపోయింది, అండ్ అక్కడక్కడ ఉన్న స్ట్రేస్ని ఫైన్గా బ్లేడ్తో తీసేస్తున్నా. సో నేను ట్రై చేసిన హెయిర్ కట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. సో ఈ రెఫరెన్స్ ఇమేజ్ ఇది, అండ్ దానికి తగ్గట్టు చేశానా లేదా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ our next video.